గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనకి నెక్స్ట్ యూనిట్ డిఫరెన్షియేషన్ అండ్ మీన్ వాల్యూ థియరమ్స్. సో ఇందులో మనకి ఫస్ట్ది డిఫరెన్షియేషన్. సో ముందు డిఫరెన్షియేషన్ అనేది తెలుసుకోవాలి. సో ఏదైనా ఒక ఫంక్షన్ డిఫరెన్షియబుల్ అని ఎప్పుడు చెప్తాము అంటే ఎస్ అనేది సబ్సెట్ ఆఫ్ ఆర్ అని తీసుకుంటే అగ్రిగేట్ ఆఫ్ ఆర్ అండ్ సి బిలాంగ్స్ టు సమ్ ఎస్, దెన్ ఎఫ్ ఈజ్ said to be differentiable at C అని ఎప్పుడు చెప్తామండి? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ సి లెస్ దాన్ డెల్టా. దట్ ఇంప్లైస్ ఏమవాలి? మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ సి అనేది లెస్ దాన్ ఎప్సిలాన్ అయితే కనుక అప్పుడు ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ అట్ సి అంటాం వాటిని. అంటే దీన్ని ఎలా డినోట్ చేసుకుంటాం అంటే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు సి f of x minus f of c by x minus c equal to f dash of c. అప్పుడు మనం ఎఫ్ని ఏం చెప్తామండి? డిఫరెన్షియబుల్ అట్ సి అని చెప్తాం. మనకి y అనేది డెరివేటివ్ డిఫరెన్షియబుల్ అయిందంటే ఏం చెప్తాం? y డాష్ అంటాం కదా. అలాగే ఇక్కడ మనకి f అనే ఫంక్షన్ డిఫరెన్షియబుల్ అని అవ్వాలి అంటే కనుక లిమిట్ ఎక్స్ టెండ్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి అనేది ఎగ్జిస్ట్ అయితే కనుక అప్పుడు మనం ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ అని చెప్తాం. దాన్ని మనం ఎఫ్ డాష్ ఆఫ్ సితో డినోట్ చేసుకుంటాం అండి. ఇంకా చెప్పాలంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ డెరివేటివ్ అయినా కూడా అది మనకి ఎఫ్ని డిఫరెన్షియబుల్ అని చెప్తాం. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ అవ్వాలంటే ఏం అవ్వాలండి? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు సి మైనస్ డెల్టా కామా సి అవుతున్నప్పుడల్లా మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ సి అనేది లెస్ దాన్ ఎప్సిలాన్ అయితే లెఫ్ట్ డెరివేటివ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్తాం. దాన్ని మనం ఎలా డినోట్ చేసుకుంటామండి? ఇక్కడ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు సి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి దట్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ సి మైనస్ అని చెప్తాం. లెఫ్ట్ డెరివేటివ్ కాబట్టి సి మైనస్ అని రాసుకుంటున్నాం అన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ రైట్ హ్యాండ్ డెరివేటివ్. రైట్ హ్యాండ్ డెరివేటివ్ అంటే ఏం చెప్తామండి? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు సి కామా సి ప్లస్ డెల్టా. రైట్ హ్యాండ్ కాబట్టి ఇంటర్వల్ ఎక్కడ తీసుకుంటామండి? సికి సి ప్లస్ డెల్టాకి. సో మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి అనేది మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ప్లస్ ఇది లెస్ దాన్ ఎప్సిలాన్ అయితే కనుక అది రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయింది అంటే దాన్ని మనం ఎలా డినోట్ చేసుకుంటాం? లిమిట్ ఎక్స్ టెండ్స్ టు సి ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ సి ప్లస్ అంటాం వాటిని. అంటే ఇప్పుడు మనం మొత్తమే చెప్పాల్సింది ఏంటండి? ఎఫ్ అనేది డెరైవబుల్ అవ్వాలి అంటే కనుక ఏం అవ్వాలండి? ఏదైనా ఫంక్షన్ అనేది డెరైవబుల్ అవ్వాలి అంటే కనుక లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ డెరివేటివ్ అయితే కనుక అది మనం ఎఫ్ని డిఫరెన్షియబుల్ అని చెప్తాం. నెక్స్ట్ సమ్ ప్రాబ్లమ్ చూద్దాండి. షో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఈజ్ డెరైవబుల్ అట్ ఎవ్రీవేర్ అంటున్నారంటే ఎవ్రీవేర్ మీన్స్ సమ్ ఏదో ఏ అనే పాయింట్ తీసుకుంటే కనుక ఏ బిలాంగ్స్ టు ఆర్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ సైన్ ఎక్స్ అనే ఫంక్షన్ అనేది డెరైవబుల్ అని చెప్పాలి. సో డెరైవబుల్ అని చెప్పాలి అంటే కనుక ఏం తీసుకుందాం? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అనుకుందాం. సమ్ ఏదో ఎక్స్ ఈక్వల్ ఏ దగ్గర డెరైవబుల్ అవ్వాలి అనుకుంటే సమ్ ఏదో ఏ బిలాంగ్స్ టు ఆర్ అని తీసుకుంటాం అన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అనుకున్నాం at x equal to, so limit x tends to a f of x minus f of a by x minus a అనేది తీసుకుందాం. ఇప్పుడు చూడండి ఇది. సో కాబట్టి డెఫినేషన్ ప్రకారం లిమిట్ x tends to a f of x అంటే sin x మైనస్ f of a అంటే sin a by x minus a. ఇది ఎలా ఉందమ్మా? ఇక్కడ మనకి sin c మైనస్ sin d లా ఉంది. sin c మైనస్ sin d అంటే ఫార్ములా ఏంటంటే మనకి 2 cos c ప్లస్ d బై 2 sin c మైనస్ d బై 2. సో కాబట్టి లిమిట్ x టెన్స్ టు a 2 cos c ప్లస్ d అంటే x ప్లస్ a బై 2 ఇంటూ c మైనస్ d అంటే x మైనస్ a బై 2 బై x మైనస్ a. లిమిట్ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటకు తీసుకొచ్చేస్తాం. 2 ఇంటూ లిమిట్ x టెన్స్ టు a. ఇది ఎలా ఉందండి? మళ్ళీ లిమిట్ ఆఫ్ ఏ బిలా ఉంది. లిమిట్ ఆఫ్ ఏ బి అంటే మళ్ళీ రాసుకుంటాం లిమిట్ ఏ ఇంటూ లిమిట్ బి కింద రాసుకుంటాం. సో లిమిట్ ఏ ఇంటూ లిమిట్ బి కాబట్టి లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ బై 2 ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ సైన్ ఎక్స్ మైనస్ ఏ బై 2 బై ఎక్స్ మైనస్ ఏ. సో మళ్ళీ దట్ ఈక్వల్ 2 ఇంటూ కాస్ లిమిట్ అప్లై చేయండి ఎక్స్ ప్లస్ ఏ బై 2 ఇంటూ లిమిట్
ఇక్కడ ఏంటండి sin x మైనస్ ఏ బై 2 బై ఎక్స్ మైనస్ ఏ. మనకి ఫార్ములా ఏముందండి, లిమిట్ x టెన్స్ టు 0 sin ax బై ఎక్స్ వాల్యూ ఎంత అని తెలుసు, ఏ అని తెలుసు. కాబట్టి ఇక్కడ x మైనస్ ఏ ఉంది కాబట్టి ఆల్రెడీ లిమిట్ x టెన్స్ టు ఏ ఉంది కదా, దాన్ని ఇటువైపు తీసుకొస్తే x మైనస్ ఏ టెన్స్ టు 0 సైన్ ఆఫ్ x మైనస్ ఏ బై 2 బై ఎక్స్ మైనస్. ఇది ఎలా ఉంది ఇప్పుడు, లిమిట్ x టెన్స్ టు 0 sin ax బై ఏలా ఉంది అంటే ఇక్కడ x ప్లేస్లో ఎంత ఉందండి మనకి x మైనస్ ఏ, అండ్ ఏ ప్లేస్లో ఎంత ఉందండి 1/2. సో ఆ ఫార్ములా ప్రకారం దీని వాల్యూ ఎంత అవుతుందండి, ఇక్కడ 1/2 అవుతుంది. 2 ఇంటూ ఏ ప్లస్ ఏ ఇంటూ 2a/2 అంటే 2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇంకేం మిగులుతుందండి, 2 ఇంటూ కాస్ ఏ ఇంటూ 1/2 మిగిలిందండి. సో దట్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అంటున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడు, మనకి ఇక్కడ సైన్ ఎక్స్ అంటున్నాడు. సో కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ అవుతుంది. సో దాని ప్లేస్లో ఏ పెట్టుకుంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అంటే కాస్ ఏ. సో ఏమైంది ఇక్కడ మనకి లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి దానికి డెరివేటివ్ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఏం చెప్తామండి, ఎఫ్ ఈజ్ డెరివేబుల్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ అంటాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే షో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ నాట్ డెరివేబుల్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 1 అంటున్నాడు. సో మనకు డెరివేబుల్ అవ్వాలంటే ఏం అవ్వాలి, లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ డెరివేటివ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు ఫంక్షన్ ఏమి ఇచ్చండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ అంటే ఎక్స్ టెన్స్ టు 1 మైనస్. సో లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ కడతామండి. ఇక్కడ చూడండి మనకి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఇక్కడ ఏముందండి ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ అంటే ఎక్స్ లెస్ దాన్ 1 దగ్గర ఫంక్షన్ వాల్యూ కావాలి, అదేవిధంగా ఎక్స్ ప్లస్ అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 1 దగ్గర కూడా కావాలి. మనకి ఇక్కడ ఏంటంటే ఎక్స్ టెన్స్ టు 1 మైనస్, ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ అంటే మీనింగ్ ఏంటి, ఎక్స్ లెస్ దాన్ 1. సో ఎక్స్ లెస్ దాన్ 1 అయితే ఆ 1 ఇటువైపు తీసుకొస్తే ఎక్స్ మైనస్ 1 ఇది లెస్ దాన్ 0. సో మనకి ఫంక్షన్ ఏమి ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ మాడ్ ఎక్స్ మైనస్ 1 అండి. సో ఎక్స్ లెస్ దాన్ 0 అయితే మనకి ఏమవుతుందండి, మాడ్యులస్ డెఫినేషన్ ప్రకారం మాడ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ మైనస్ 1 లెస్ దాన్ 0 అయింది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందండి, మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. సో అదే రాసుకున్నాం ఇక్కడ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 రాసుకున్నాం. మైనస్ ఎఫ్ ఆఫ్ 1 ఇచ్చాడంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ మైనస్ 1 కాబట్టి ఎక్స్ ప్లస్లో 1 రీప్లేస్ చేసుకుంటే 1 మైనస్ 1 0 అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ అవుతుందండి. ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగులుతుందండి, క్యాన్సిల్ అయితే 1 మిగులుతుంది. సో కాబట్టి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ 1 వచ్చింది మాట అండి. అంటే లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందండి, -1 వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు మనకి రైట్ హ్యాండ్ డెరివేటివ్ కావాలి. రైట్ హ్యాండ్ డెరివేటివ్ అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1 చూద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ మాడ్ ఎక్స్ మైనస్ 1. ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ అంటే ఏంటి మనకి ఎక్స్ గ్రేటర్ దాన్ 1. ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అంటే ఎక్స్ మైనస్ 1 అనేది గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సో ఎక్స్ మైనస్ 1 గ్రేటర్ దాన్ అంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అనేది ఎక్స్ అక్కడ పాజిటివ్ వాల్యూ కాబట్టి ఎక్స్ మైనస్ 1 అనేది ఏమవుతుందండి, ప్లస్ ఎక్స్ మైనస్ 1. సో కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఏం తీసుకుంటాం, ఎక్స్ మైనస్ 1 తీసుకున్నాం. మైనస్ ఎఫ్ ఆఫ్ 1 అంటే ఆల్రెడీ మనం పైన కట్టుకున్నాం 0 బై ఎక్స్ మైనస్ 1. సో ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగులుతామో 1 టైం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి దాని వాల్యూ 1 వచ్చిందండి ఇక్కడ మనకి. సో లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఎంత వచ్చిందమ్మా మనకి, -1 వచ్చింది. రైట్ హ్యాండ్ డెరివేటివ్ 1 వచ్చింది. రెండు ఈక్వల్ అయినాయి అండి ఇక్కడ మనకి, రెండు ఈక్వల్ అవ్వలేదు. సో కాబట్టి ఎఫ్ ఈజ్ నాట్ డెరివేబుల్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0.